హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కుడుములు. ఏంటి ఈవిడ ఇప్పుడు కుడుములు చేస్తుందని అనుకుంటున్నారా? ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థికి వినాయకుడికి చేసి పెట్టే నైవేద్యం. ఈ కుడుములు వినాయకుడికి ఎంత ఇష్టమో మా ఇంట్లో ఉన్న చిన్ని కన్నయ్య కూడా అంతే ఇష్టం. ఈ కుడుముల కోసం అంటూ ప్రత్యేకంగా చట్నీ చేయాల్సిన అవసరం ఏముండదు. ఈ కుడుముల్ని ఆవకాయ పచ్చళ్ళలో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుడుముల్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రవ్వతో చేస్తున్నాను. అందుకు గాను 4 గ్లాసుల నీళ్లు పోశాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును వేస్తున్నాను. అలానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేస్తున్నాను. ఈ పప్పులు అనేవి మీ ఇష్టానికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బియ్యం రవ్వ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందుగా దొడ్డు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరినటువంటి బియ్యాన్ని బరగ్గా మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టుకోవాలి. అలా చేసుకున్నటువంటిదే ఈ రవ్వ. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రవ్వ పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. రవ్వ పోయడం అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఉప్మాలా అయ్యేంత వరకు ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కింద అనేది అడుగంటకుండా ఉంటుంది. చూడండి, రవ్వ అనేది పలుకు లేకుండా పూర్తిగా ఉడికింది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఉడికినటువంటి మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకుందాం. చల్లారినటువంటి మిశ్రమాన్ని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. చుట్టుకున్నటువంటి ఉండల్ని 5 నిమిషాల పాటు ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుని ఇడ్లీ రేకు పెట్టి ముందుగా చేసుకున్న ఉండల్ని ఈ విధంగా పెట్టి మూత పెట్టుకోవడమే. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఈ విధంగా ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు తయారయ్యాయి. ఈ విధంగా మీరు చేసుకోండి. చేసినటువంటి వాటిని దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుడి ఆశీర్వాదం మీరు పొందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.